ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడంతో కొన్ని చోట్ల అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వాంకుడోతు పంచాయతీ కార్యదర్శి అభిలాష్కు అదే గ్రామానికి చెందిన రవీందర్ ఫోన్లో బెదిరించాడు. అతన్ని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్టులో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తూనే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎకరం భూమి అమ్మైనా సరే నిన్ను చంపేస్తానంటూ ఫోన్లో బెదిరించాడు. భయాందోళనకు గురైన పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపు ఆడియో రికార్డు ఆధారంగా విచారణ చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన అభిలాష్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంచాయతీ కార్యదర్శుల సంఘం సభ్యులు. నమస్కారం సార్. నమస్తే రవీందర్ సార్ ఇప్పుడు నా పేరు వచ్చిందా సార్ ఇంద్రమ్మ కమిటీలో? రాలే కదా. ఎందుకు రాదు? నీ పేరు ఎందుకున్నది? ఏంది నీ పేరు ఎక్కడున్నదయ్యా? రవీందర్ లేదు కదా. ఎవరి పేరు మీద ఉంది? మైబు. మై పేరు మీద ఉందా ఇల్లు? ఇల్లు లేదు. ఆ, రాలే కదా. రాలేదా? రాలే. సరే నేను వస్తాను. నాకు మీరు రాలేదు. ఎక్కడ నువ్వు ఉంటావా స్కూల్లో? దాంట్లో మన గ్రామ పంచాయతీలో నేను వస్తాను. నాకు గ్రామ పంచాయతీలో ఉండనా? నువ్వు ఉంటావో ఉండవో నాకు సంబంధం లేదు. నువ్వు ఉంటావా అని చెప్తే ఇప్పుడు ఏంది నీకు? నేను స్టార్ట్ చేస్తానా? నీకు ఇల్లు ఇప్పియనందుకు నన్ను కొడదామని వస్తానవా నువ్వు? దాన్ని మొత్తం రాజకీయం వెళ్తుంది. నువ్వు నిన్ను ఇయ్యాలా? సరే ఏం చేస్తున్నావు రా నువ్వైతే? బాగో ఇగో నువ్వు సజ్జన రాజకీయం చేస్తే మాత్రం బాగుండదు బిడ్డ. నాకు బతుకను నువ్వు బిడ్డ నేను వస్తాను మనం చెప్తున్నాను అనుకున్నాను. ఎందుకని ఛాలెంజ్ చూసుకుంటా నీకు నచ్చి నీకు నేను ఇక్కడ భూమి నిన్ను మాత్రం తీసి పెడతా. నువ్వు రాజకీయం చేస్తున్నావు. నువ్వు నీ స్కూల్ నేను చేసుకోక ఇప్పుడు నేనేం చేసినా అంటాను? నువ్వు చేస్తే నువ్వు నా పేరు ఎందుకు రాదు? నువ్వు చేయలేదని ప్రమాణం చేయి. గుడి దగ్గర నేను చేస్తా.